2-3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు కొత్త హెలికాప్టర్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించడానికి భద్రతా కారణాల దృష్ట్యా కొత్త హెలికాప్టర్ కొన్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం ఊదరగొడుతున్న సందర్భంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారండి. చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్ ఏ కారణం చేత తీసుకున్నారు ఏంటి అనే కీలక నిర్ణయాలని ఆయన మీడియా ముఖంగా వెల్లడించారండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కార్యాలయమే నేరుగా స్పందించింది. ఆ ప్రచారంలో నిజం లేదని, భద్రతా కారణాల దృష్ట్యా పాత హెలికాప్టర్కు బదులుగా కొత్త సురక్షితమైన హెలికాప్టర్ను కేవలం అద్దెకు మాత్రమే తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ తప్పుడు ప్రచారం వెనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇన్నాళ్లు సీఎం చంద్రబాబు ఇతర వీవీఐపీల కోసం ప్రభుత్వం బెల్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ను అద్దె ప్రాతిపదికన వినియోగిస్తా ఉంది. అంటే ఆయన గతంలో ఉపయోగించిన హెలికాప్టర్ కూడా అద్దె ప్రాతిపదికన గాని కొత్తది కాదన్నమాట. అయితే ఈ హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతా ఉండడంతో భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయట. సాంకేతిక సమస్యలు ఇటీవల ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శ్రేయా ఘోషల్ పర్యటనలో ఈ హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యమైన నాయకుల పర్యటనలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవడం భద్రతకు ముప్పుగా పరిగణిస్తుందని చెప్తా ఉన్నారు. అయితే కొత్త హెలికాప్టర్ రెంట్కు తీసుకోవడం అనేది భద్రతా వర్గాల సూచన మేరకే జరిగింది అని చెప్తా ఉన్నారు. ఈ సమస్యల నేపథ్యంలో బెల్ కంపెనీ హెలికాప్టర్ను భద్రతా వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన ప్రయాణం కోసం ఆ హెలికాప్టర్కు బదులుగా మరొక హెలికాప్టర్ను వినియోగించాలని భద్రతా వర్గాలు సూచించాయండి. పాత హెలికాప్టర్ అయినా రెంట్ పద్ధతికే తీసుకుంటున్నారు, ఇప్పుడు కొత్త హెలికాప్టర్ అయినా రెంట్ పద్ధతికే తీసుకుంటున్నారు. కాబట్టి ప్రత్యేకించి రాష్ట్ర బడ్జెట్ లో బొక్కేమీ లేదు. సహజంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసే పనే. ఈ సూచనల మేరకే ప్రభుత్వం ఆధునిక హెలికాప్టర్ను అద్దెకు తీసుకుంది అని చెప్తున్నారు. కొత్తగా అద్దెకు తీసుకున్న ఎయిర్ బస్ H-160 మోడల్ హెలికాప్టర్ దాని కారణంగా ప్రభుత్వానికి ఆర్థికంగా, రవాణా పరంగా పలు ప్రయోజనాలున్నాయని సీఎం కార్యాలయం వివరించింది. దీంట్లో ఖర్చు కూడా ఆదా అవుతుందంటున్నారు. ఈ అధునాతన హెలికాప్టర్తో అమరావతి నుంచి నేరుగా శ్రీకాకుళం, చిత్తూరు వరకు అంటే దూర ప్రదేశాలు కూడా ప్రయాణించవచ్చు. దీనివల్ల సీఎం పర్యటనల కోసం కాన్వాయ్, విమాన ఖర్చుల అవసరం తగ్గుతుంది. మొత్తం ప్రయాణ ఖర్చులో 70% మేర ఆదా అవుతుందని సీఎంఓ వెల్లడించింది. వేగవంతమైన ప్రయాణం, కొత్త హెలికాప్టర్ మరింత వేగంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఇది సీఎం సమయాన్ని కూడా ఆదా చేస్తుంది కాబట్టి, మరియు మెరుగైన భద్రత కోసమని కూడా చెప్తా ఉన్నారు. పాత హెలికాప్టర్లో ఉన్న సాంకేతికత లోపాలు కొత్త హెలికాప్టర్లో లేవు. ఇది అధునాతన భద్రతా వ్యవస్థలతో కూడినది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందండి. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. మొత్తంగా ముఖ్యమంత్రికి కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేయలేదని, కేవలం భద్రతా, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా అద్దెకు మాత్రమే తీసుకున్నారని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతా ఉంది. ఇది ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకతను పెంచుతుందని చెప్పవచ్చు.